చాలా సిచ్యువేషన్స్లో ఒంటరిగా నేను అక్కడ నిలబడాల్సి వచ్చింది. అయినా కూడా ఆ స్టాండ్ తీసుకొని నేను చివరి వరకు పోరాడినా కాబట్టి విన్ అయ్యే స్కోప్ ఉందని మాత్రం నేను నమ్మిన, గెలవాలన్న తపనతోనే ఆడినా. వాట్ ఎవర్ హ్యాపెన్స్ నేను దాన్ని ఫుల్ హార్ట్తో నేను యాక్సెప్ట్ చేస్తాను లైఫ్లో. అండ్ ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే. నేను ఆ రోజు రాత్రే ఇక పడుకొని లేచిన తర్వాత వాట్ నెక్స్ట్ అన్న దాని మీదకి వెళ్ళిపోయినా. కానీ బయటికి రాగానే అంటే జనం నుంచి నాకు వచ్చిన ఆదరణ కానీ, లేకుంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళ రెస్పాన్స్ కానీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళని వీలైనంత ఎక్కువ మంది నేను కలవడం జరిగింది. దాని తర్వాత ఫోన్లో మాట్లాడడం జరిగింది, వీడియో కాల్స్లో మాట్లాడడం జరిగింది. మీడియా వాళ్ళు చాలామంది నేనే రియల్ విన్నర్ అని చెప్పేసి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు చాలామంది చెప్తుంటే నాకు ఫోన్స్ చేసి దెన్ వాళ్ళ ఛానల్స్లో వేస్తూ ఉండడం. అందరినీ కలవాలని చెప్పేసి ఇంకా నేను అస్సలు